డీటెయిల్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం జరుగుతుంది. కేబినెట్ భేటీ తర్వాత ప్రస్తుతం ఉన్న మంత్రులు రాజీనామా చేయనున్నట్లుగా తెలుస్తుంది. రాజీనామా సమర్పణకు ఖాళీ లెటర్ హెడ్లతో మంత్రులు సమావేశానికి హాజరయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఏర్పడిన తొలి కేబినెట్ చివరి సమావేశంగా ప్రారంభమైంది. సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ఎజెండాలోని 36 అంశాలను చర్చిస్తున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం 25 మంది మంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న మంత్రుల్లో 3 లేదా 4 తిరిగి కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 11న కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం తాడేపల్లి సచివాలయం నుండి మా ప్రతినిధి బి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. యామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ భేటీ ప్రారంభం కావడం జరిగింది. సుమారు గంట నుంచి కూడా కేబినెట్ నడుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చివరి క్యాబినెట్గా చెప్పవచ్చు. అంటే ఈ క్యాబినెట్ భేటీకి సంబంధించి ఈరోజు క్యాబినెట్ ముగిసిన తర్వాత మంత్రులంతా రాజీనామా చేసి 11వ తారీఖున నూతన మంత్రివర్గం ఏర్పడే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఈ క్యాబినెట్లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం 36 అంశాలపై అజెండాలతో ప్రారంభం కావడం జరిగింది. ముఖ్యంగా కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, 26 జిల్లాలతో పాటు పోలవరం కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించి, అదేవిధంగా నెల్లూరు జిల్లా సంగం బ్యారేజ్కి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు ప్రతిపాదన, అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి కొన్ని సంక్షేమ కార్యక్రమాలపై కూడా ఆ అంశాలపై కూడా చర్చించే పనిలో ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కేబినెట్ సమావేశం చాలా ఆసక్తికరంగా మారడం జరిగింది. అంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ 3 సంవత్సరాల కాలంలో ఇదే మంత్రివర్గం కొనసాగడం జరిగింది. కానీ ఈ మంత్రివర్గం ఈ సమావేశం తర్వాత మాజీ మంత్రులుగా మారిపోయే అవకాశం ఉంది. ఈ మంత్రులకు ఇది చివరి మంత్రివర్గ సమావేశంగానూ భావించే అవకాశం ఉంది. అంటే మొత్తంగా చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఆ చర్చ చూసినట్లయితే కనుక ఈ మంత్రుల్లో ఎవరో ఎంతమంది కొనసాగుతారు, మంత్రులు ఎంతమంది అవుట్ అవుతారు, ఎంతమంది ఇన్ అవుతారు అనే అవకాశం ఉందనే విషయం మీద చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సమీకరణాలు బేరోజు వేసుకొని నూతన మంత్రివర్గం ఉంటుందని చెప్పేసి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ వైపు ప్రభుత్వం అడుగులు కూడా వేయటం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంత్రం గవర్నర్ను కలిసి ఈ విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. 11వ తారీఖు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా సూచనప్రాయంగా తెలిపినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అదే వైపున చూసుకున్నట్లయితే కనుక నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి స్థల అన్వేషణ కోసం కూడా చర్చలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ఈ అజెండాలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా చర్చించే పనిలో కూడా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు సమావేశం తర్వాత అయితే మంత్రులు రాజీనామా చేయనున్నారు. తిరిగి ఎంతమంది మంత్రులు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి? శ్రీనివాస్.
అంటే చూస్తే ఈ రోజు మంత్రివర్గానికి వెళ్ళేటప్పుడే మంత్రులందరూ కూడా ఖాళీ లెటర్ హెడ్స్ తీసుకెళ్లారు. తప్పనిసరిగా మంత్రులంతా రాజీనామా చేస్తారని చెప్పేసి ప్రచారం కూడా జరుగుతుంది. ఈ మంత్రులతో పాటు చూసుకుంటే ఈ మంత్రివర్గంలో 3-4 మంత్రులే ఉంటారు. మిగిలిన 23 కూడా కొత్త మంత్రులే ఉంటారనేది కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు రాయలసీమ, కోస్తా ఈ జిల్లాలన్నింటిలో కూడా పోటీ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి వారు తాము సీనియర్స్, తమ పార్టీకి విధేయులుగా పనిచేశాము, పార్టీ అభివృద్ధి కుట్టుపడ్డాము అని చెప్పే పరిస్థితిలో ఉండడం జరిగింది. జిల్లాల వారీగా చూసుకుంటే కనుక ప్రతి చోట కూడా 3-4 పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే చూసుకున్నట్లయితే కనుక 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా విభజించిన తర్వాత ఈ ప్రతి జిల్లాకి ఒక మంత్రి పదవి ఉండే విధంగా కూడా చూసే అవకాశం కూడా కనపడుతుంది. అంటే ఈ మంత్రివర్గంలో చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పుడు ప్రస్తుతం 5 మంత్రి పదవులు ఉండగా వాటిని ఒకటి తగ్గించి 4 మంత్రి పదవులు, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి ప్రస్తుతం 4 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుంటే వారిలో ఒకటి తగ్గించి 3 మంత్రులకే అవకాశం కల్పించే విధంగా కూడా ఉండడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గంలో ఉండేదెవరో పోయేదెవరో దాదాపుగా స్పష్టత వచ్చింది. పాత మంత్రివర్గం నుంచి కేవలం 4 మాత్రమే అవకాశం దక్కనుంది. ఆదిమూలపు సురేష్, సిదిరి అప్పలరాజు, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాంలను మళ్లీ మంత్రులుగా తీసుకుంటారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీ నుంచి రాగానే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో సమావేశమైన సీఎం 11వ తేదీన కొత్త మంత్రులతో ప్రమాణం చేయించాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఏపీ కేబినెట్ కూర్పుపై ఇప్పటికే సీఎం జగన్ కసరత్తు పూర్తి చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. మైనారిటీ సామాజిక వర్గం నుంచి ముస్తఫా లేదా హఫీజ్ ఖాన్ కు కొత్త కేబినెట్లో అవకాశం దక్కనుంది. వైశ్య సామాజిక వర్గం నుంచి కొలగట్ట వీరభద్రస్వామి లేదా అన్నా రాంబాబుకు అవకాశం దక్కనుంది. కాపు సామాజిక వర్గం నుంచి దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు లేదా సామినేని ఉదయభానులకు బెర్త్ కన్ఫర్మ్ కానుందంట. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి అబ్బయ్య చౌదరి లేదా వసంత కృష్ణ ప్రసాద్లకు మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లుగా తెలుస్తుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, రోజా, కాకాని గోవర్ధన్ రెడ్డికి అవకాశం దక్కనుందట. బీసీ సామాజిక వర్గం నుంచి విడుదల రజని, చెల్లబోయిన వేణుగోపాల్, గుమ్మనూరి జయరాం, సిదిరి అప్పలరాజుతో పాటు మరో 5 అవకాశం కల్పిస్తారని తెలుస్తుంది. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆదిమూలపు సురేష్, మొండితోక జగన్మోహన్ రావుతో పాటు మరో 4 కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కనుంది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలరాజు, దొరస్వామి రాజుకు కేబినెట్లో అవకాశం దక్కనుంది. స్పీకర్గా ఆనం రామనారాయణ రెడ్డి ఉండే అవకాశం ఉంది.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ సైదబాబు అందిస్తారు. మరిన్ని వివరాలు సైదబాబు చెప్పండి. కేబినెట్ పునర్వ్యవస్థీకరణకైతే ముహూర్తం దాదాపు ఖరారైందనే చెప్పవచ్చు. ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఉంది? ఏదైతే ప్రస్తుతం అయితే ఏపీ క్యాబినెట్ సమావేశం నడుస్తూ ఉంది. సమావేశం ముగిసిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులంతా కూడా రాజీనామా చేస్తారు. ఆ రాజీనామా కాపీస్ని గవర్నర్ కార్యాలయానికి జేఏడీ అధికారులు అందిస్తారు. సో ఇప్పుడున్నటువంటి మంత్రులకు సంబంధించి ఎటువంటి మినహాయింపు దాదాపు ఉండదు. ముందు అయితే అందరూ రాజీనామా చేస్తారు. 10వ తేదీన నూతన మంత్రివర్గం ఎవరైతే ముఖ్యమంత్రి ఎన్నుకోబోతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి జాబితాని 1 డే బిఫోర్ గవర్నర్ కార్యాలయానికి పంపిస్తున్నారు. అదేవిధంగా ఎవరినైతే కొత్త టీంలోకి ముఖ్యమంత్రి తీసుకోబోతూ ఉన్నారో వాళ్ళకి 1 డే బిఫోర్ కమ్యూనికేట్ చేయబోతూ ఉన్నారు. అయితే ఈసారి మాత్రం ప్రాంతాల వారీగా సామాజిక సమీకరణాల్లో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టుగైతే మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా జగన్ సామాజిక వర్గానికి సంబంధించి రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం అయితే 4 మంత్రులు ఉన్నారు. దాంట్లో గౌతమ్ రెడ్డి ఇటీవల కాలంలో చనిపోయిన విషయం తెలిసిందే. కాబట్టి 3 మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రితో కలిపితే 4. అయితే ఈసారి తీసుకోబోయేటువంటి క్యాబినెట్లో రెడ్ల సంఖ్యని కేవలం 3కే పరిమితం చేయాలని భావిస్తున్నట్టుగా అయితే సమాచారం ఉంది. అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇటు నెల్లూరు, కర్నూలు, రాయలసీమ బెల్ట్ ప్రధానంగా ఈ రాయలసీమ 4 జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు ఈ 6 జిల్లాలు కొద్ది కోర్ బెల్ట్ కాబట్టి ఇక్కడ రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి కేవలం 3 రెడ్లని మాత్రమే క్యాబినెట్లోకి తీసుకోవాలి అనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఏదైతే నెల్లూరు జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, ఇటు చిత్తూరుకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటివరకు క్యాబినెట్లో కొనసాగారు. ఆయన స్థానంలో చిత్తూరు జిల్లాకు సంబంధించి రోజాకి అవకాశం కల్పిస్తే ఓవరాల్గా 6 జిల్లాలకు సంబంధించి 3 మంత్రులు అవుతారు. రెడ్ల సంఖ్యని 3కు కుదించినట్టు అవుతుంది. ఆ పార్టీ పైన రెడ్డి అనేటువంటి ముద్ర కూడా ఉండదు. కాబట్టి 3కు పరిమితం చేయాలని అనుకుంటా ఉన్నారు. ఇంకొకటి అడిషనల్గా కావాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడున్నటువంటి స్పీకర్ స్థానంలో మాత్రం ఆనం రామనారాయణ రెడ్డి అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ధర్మాన ప్రసాదరావు ఇద్దరు సీనియర్ నేతలు. వీళ్ళల్లో ఒకళ్ళని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈసారి క్యాబినెట్ కూర్పు మాత్రం ఈ విధంగా ఉండబోతూ ఉంది. ఇప్పుడు 7 బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు ఉన్నారు. ఆ సంఖ్యని ఇంకా 2కు పెంచాలనుకుంటున్నారు. కారణం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి 1 డ్రాప్ చేస్తూ ఉన్నారు. ఇటు కాపు సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి 4 మంత్రులు ఎవరైతే ఉన్నారో కాపులను కూడా 3కి కుదించి అక్కడ ఈ 2 స్పేస్ ఏదైతే కాపు సామాజిక వర్గం నుంచి 1, రెడ్డి సామాజిక వర్గం నుంచి 1 ఈ 2 స్పేస్ ఏదైతే ఉందో బీసీలకు అవకాశం కల్పించాలి అని భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. బీసీ సామాజిక వర్గాల్లో ఇప్పటి వరకు కూడా కనీసం మంత్రి పదవులు నోచుకునేటువంటి సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా యాదవ, గౌడతో పాటు మిగిలినటువంటి బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో ఆయా కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తే రాబోయేటువంటి ఎలక్షన్స్లో కావచ్చు పార్టీకి సంబంధించి కలిసి వస్తుందని ముఖ్యమంత్రి భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈసారి బీసీ క్యాబినెట్ని మనం చూడబోతూ ఉన్నాం. 9 మంది క్యాబినెట్ మంత్రులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉండబోతూ ఉన్నారు. దీని తర్వాత సెకండ్ ప్రయారిటీ ఎస్సీ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి కల్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం 5 ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. దాంట్లో ఒకళ్ళు డిప్యూటీ సీఎంగా నారాయణ స్వామి ఉన్నారు. ఈ సంఖ్యని ఇంకా 1 లేదా 2 పెంచడానికి స్పేస్ తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి. కాబట్టి ఇప్పటివరకు అనిల్ యాదవ్ సామాజిక వర్గానికి హైయెస్ట్ ప్రయారిటీ కింద ఇరిగేషన్ శాఖను అప్పగించారు. ఆ స్థానంలో ఇప్పుడు సెకండ్ ప్రయారిటీగా బీసీలో ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలి. దాంట్లో కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి జోగి రమేష్కు అవకాశం కల్పించే పరిస్థితి అయితే దాదాపుగా కనపడుతున్న పరిస్థితి ఉంది. కాపు సామాజిక వర్గం నుంచి మాత్రం దాడిశెట్టి రాజా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి దాడిశెట్టి రాజా పేరు దాదాపుగా ఖరారైనట్టుగానే మనం భావించాల్సి ఉంది. రెండోది ఇటు ఏదైతే సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంబటి రాంబాబు లేదంటే జగ్గేపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సామినేని ఉదయభాను వీళ్ళిద్దరిలో ఒకళ్ళని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఇటు పల్నాడు నుంచి తీసుకోవాలా లేదంటే కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి అకామిడేట్ చేయాలనేది కొంత స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే విశాఖ జిల్లాకు సంబంధించి మాత్రం ప్రస్తుతం
మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఏదైతే అనకాపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రధానంగా గుడివాడ అమర్నాథ్ పేరు, గుడివాడ అమర్నాథ్ని తీసుకుంటే విశాఖ జిల్లాకి అకామిడేట్ చేసినట్టు అవుతుంది. ఇటు గోదావరి జిల్లాలకు సంబంధించి దాడిశెట్టి రాజా తుని నియోజకవర్గం నుంచి ఉన్నారు, దాడిశెట్టి రాజాకి ఇస్తే గోదావరి జిల్లాలో అకామిడేట్ చేసినట్టు అవుతుంది. ఇటు పల్నాడు లేదా కృష్ణా ఈ రెండిట్లో ఒకటి ఎంపిక చేసుకొని పల్నాడు నుంచి ఇవ్వాలనుకుంటే కానీ సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబుకి, లేదు అనుకుంటే సామినేని ఉదయభానుకి, ఇట్లా కాపులకు సంబంధించినటువంటి సంఖ్యను కూడా 3కే కుదిస్తూ ఈ విధంగా నేను చెప్పినటువంటి ఈక్వేషన్స్ ప్రకారం క్యాల్కులేషన్ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మైనారిటీలకు సంబంధించి 2 పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. గుంటూరు జిల్లాకి ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే ముస్తఫా పేరు ఉంది, లేదు కర్నూలు జిల్లా నుంచి ఇవ్వాలనుకుంటే కనుక హఫీజ్ ఖాన్ పేరు వినపడుతుంది. సో రాయలసీమ కాదు అనుకుంటే కనుక రాయలసీమ 3 రెడ్లు కన్ఫామ్ అయితే అక్కడ మైనారిటీకి ఇవ్వడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే కడప జిల్లాలో ఉన్నటువంటి అంజద్ బాషాను డ్రాప్ చేసి కర్నూలు జిల్లాలో ఉన్న హఫీజ్ ఖాన్కి ఇస్తే ఒక రెడ్డి ఒక మైనారిటీ అవుతారు. అదొక ఈక్వేషన్ నడుస్తూ ఉంది. ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో మాత్రం మైనారిటీ ఒక బీసీ, విడుదల రజని బీసీ అవుతుంది, విడుదల రజని ఒక మైనారిటీకి ఇస్తే బాగుంటుంది అనేటి ఈక్వేషన్ ఉంది. అంబటి రాంబాబు కనుక జాయిన్ అవుతే కనుక ఒక కాపు, ఒక బీసీ, ఒక మైనారిటీ 3 సామాజిక వర్గాలు అవుతారు. దీనికి సంబంధించినటువంటి ఈక్వేషన్ కూడా ఒక కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ బీసీల సంఖ్య పెరగడం ద్వారా ఏంటంటే యాదవ, గౌడ, అదేవిధంగా రజక, ఇతర సామాజిక వర్గాలు బీసీలో ఇప్పటివరకు ఉన్నటువంటి బీసీ కింద చెప్పుకుంటున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు కనీసం క్యాబినెట్ అవకాశం దక్కనటువంటి వాళ్ళు మాత్రం ఈసారి జగన్ క్యాబినెట్లో అవకాశాలు దక్కబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్ ది సేమ్ టైం ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం పెంచడానికి గల కారణం ఏంటంటే పార్టీకి సంబంధించి బీసీలు, ఎస్సీ, ఎస్టీ ఈ 3 సామాజిక వర్గాలు మైనారిటీలతో కలుపుకుంటే 4 సామాజిక వర్గాలు ప్రధానంగా పార్టీకి అండగా నిలబడ్డాయి లాస్ట్ టైం ఎలక్షన్స్లో. కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యతనివ్వాలి అని బలంగా ముఖ్యమంత్రి భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది. కమ్మ సామాజిక వర్గం నుంచి ఏదైతే దెందులూరుకు చెందినటువంటి అబ్బయ్య చౌదరి పేరు, మైలవరంకి సంబంధించినటువంటి వసంత కృష్ణప్రసాద్, వీళ్ళిద్దరిలో ఒకటి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆళ్ళ నాని ఏలూరు నుంచి అక్కడ డ్రాప్ అవుతుంటే అక్కడ కమ్మ కనుక ఇస్తే దాడిశెట్టి రాజా కాపు అవుతుంది, పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి కమ్మ ప్రాతినిధ్యం ఉంటుంది. సో కాబట్టి కృష్ణాకి కమ్మ ప్రాతినిధ్యం ఇవ్వాలా లేదంటే పశ్చిమ గోదావరికి ఇవ్వాలా, ఈ 2 పేర్లలో ఒకటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఉన్నారు. అట్ ది సేమ్ టైం విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి దొరస్వామి నాయుడు ఉన్నాడు. వీళ్ళలో ఎవరిని తీసుకోవాలి ఏంటనేది ఒకటి ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్ టైము కొనసాగింపు కింద ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ 5 సామాజిక వర్గాలకి డిప్యూటీ సీఎంలు ఇవ్వబోతా ఉన్నారు. సో ప్రధానంగా మళ్ళీ హోంమంత్రి సెంటిమెంట్ను ముఖ్యమంత్రి కొనసాగిస్తారా, ఈసారి ఎవరు మహిళా హోంమంత్రి అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా సీరియస్గా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఎస్టీ సామాజిక వర్గం కనుకైతే ఆర్యవైశ్యుల నుంచి ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాస్ని డ్రాప్ చేస్తే కొలగట్ల వీరభద్రస్వామి విజయనగరం జిల్లా నుంచి యాడ్ అవుతారు. లేదంటే కనుక ప్రకాశం జిల్లా నుంచి అన్నా రాంబాబు, వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు, ప్రాంతాల వారీగా ఉండేటువంటి కులాలు, తర్వాత ఒక్కొక్క ఏరియాని బట్టి అంటే రాయలసీమ నేను చెప్పినట్టుగా 3 రెడ్లు అవుతే అక్కడ ముస్లింని కానీ ఒక బీసీని కానీ యాడ్ చేయాలి. తర్వాత ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక కాపుతో పాటు ఒక బీసీని యాడ్ చేయాల్సిన పరిస్థితి. ఈ విధమైనటువంటి సమీకరణాలు, ఈ విధమైనటువంటి కూర్పు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో భిన్నమైనటువంటి క్యాబినెట్ ఎంపిక కిందనే మనం చూడాలి. కారణం ఏంటంటే గతంలో ఆయా ప్రాంతాల్లో బలంగా ఉన్నటువంటి నేత ఎవరో చూసుకొని వాళ్ళ సామాజిక వర్గాలు ఎలా ఉన్నా సరే ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తారు కాబట్టి అవకాశాలు కల్పించేవాళ్ళు. ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి కూర్పు కంప్లీట్గా డిఫరెంట్. ఇది ఆయా సామాజిక వర్గాల్లో ప్రాధాన్యత ఇంతవరకు కల్పించకపోవడం ఎవరు కల్పించలేదు. వాళ్ళని హైప్ చేసుకుంటూ ఏరియా వైజ్ రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర ఈ విధంగా ఎంపిక జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ కొంత ఈసారి ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి క్యాబినెటే మనం జగన్ క్యాబినెట్లో చూడబోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆల్మోస్ట్ కొన్ని పేర్లు అయితే లీక్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 10వ తేదీన కొత్త మంత్రుల జాబితా గవర్నర్కి వెళ్తుంది. అట్ ది సేమ్ టైం ఎవరినైతే క్యాబినెట్లో తీసుకోబోతా ఉన్నారో వాళ్ళకు కూడా బిఫోర్ సమాచారం అయితే ఇవ్వబోతా ఉన్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ సైదబాబు.